క్రైస్తవ విశ్వాసంలో కొన్ని ప్రశ్నలున్నాయండి. అవి శతాబ్దాలుగా చర్చల్లోనే ఉంటున్నాయి. వాటిలో ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నేంటంటే, దేవుడిచ్చే ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక వరాలు అంటే స్వస్థతలు, ప్రవచనాలు లాంటివి అవి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? సరే, ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి లోతుగా వెళ్దాం. దీని వెనుకున్న వాదనలేంటో చూద్దాం. అవును, అసలు పాయింట్ ఇదే. దేవుడు ఈ రోజుల్లో కూడా ప్రవచనం, స్వస్థతలు, ఇతర భాషల్లో మాట్లాడటం ఇలాంటి అద్భుతమైన వరాలు ఇస్తున్నాడా లేదా? ఈ ఒక్క ప్రశ్న నిజం చెప్పాలంటే విశ్వాసుల మధ్య రెండు పెద్ద గ్రూపులను క్రియేట్ చేసింది. అయితే ఈ వివాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అప్పుడే క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా అసలు ఆధ్యాత్మిక వరాలు అంటే ఏంటో చూద్దాం. ఈ పదం వెనుక ఉన్న అర్థాన్ని కాస్త విడమరిచి తెలుసుకుందాం. అసలు ఆధ్యాత్మిక వరాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ్నుండి వస్తాయి? వాటి పర్పస్ ఏంటి? ఈ వరాల గురించి మాట్లాడాలంటే మనం కరిస్మా అనే ఒక గ్రీకు పదం గురించి తెలుసుకోవాలి. దీని అర్థమేంటంటే కృపావరం. సింపుల్గా చెప్పాలంటే మనం సంపాదించుకున్నది కాదు, అర్హత లేకపోయినా దేవుడు ప్రేమతో ఉచితంగా ఇచ్చే ఒక గిఫ్ట్ అన్నమాట. సో బైబిల్ ప్రకారం ఇవి పరిశుద్ధాత్మ ద్వారా మనకిచ్చే స్పెషల్ ఎబిలిటీస్. మరి అసలివి ఎందుకిస్తారు? ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వరాలు మనల్ని మనం గొప్పగా ఫీలవ్వడానికో, మనల్ని మనం ప్రమోట్ చేసుకోడానికో అస్సలు కాదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇవి సంఘంలో ఉన్న అందరి మేలు కోసం, అంటే కామన్ గుడ్ కోసం ఇవ్వబడ్డాయి. సంఘాన్ని కట్టడానికి, అందరూ కలిసి ఎదగడానికి. అంటే సింపుల్గా ఇవి మనకోసం కాదు, మన పక్కనున్న వాళ్ళకోసం. ఇంకో విషయమేంటంటే, ఈ గిఫ్ట్స్ ఎవరికివ్వాలి, ఎప్పుడివ్వాలి, ఏది ఇవ్వాలి, ఇదంతా దేవుడిష్టం. ఆయనే తన సర్వాధికారంతో నిర్ణయిస్తాడు. అయితే అసలు పాయింట్ ఇక్కడే వస్తోంది. దేవుడిచ్చే ఆ వరాలు ఈ రోజుల్లో కూడా ఇస్తున్నాడా, లేక ఆగిపోయాయా? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ చర్చ యొక్క అసలు కేంద్రంలోకి వెళ్దాం. మనం మొదట్లో అడిగాం కదా ఒక ప్రశ్న, దానికి రెండు రకాల సమాధానాలొచ్చాయి. ఆ రెండు సమాధానాలే ఈ పెద్ద వివాదానికి కారణం. ఇక్కడే మొత్తం రెండుగా విడిపోయింది. ఒక గ్రూప్ని సెసెషనిస్టులు అంటారు. సెస్ అంటే ఆగిపోవడం. వాళ్ల ప్రకారం ప్రవచనాలు, భాషలు లాంటి కొన్ని అద్భుత వరాలు మొదటి శతాబ్దంతోనే ఆగిపోయాయి, ఫుల్ స్టాప్. ఇక రెండో గ్రూప్ కంటిన్యూవేషనిస్టులు. పేర్లోనే ఉంది కదా, కంటిన్యూ. వాళ్ల నమ్మకమేంటంటే ఆ వరాలు అప్పట్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ మొత్తం చర్చకి గుండెకాయలాంటిది బైబిల్లో ఒక భాగం. ఇక్కడేం చెప్పబడిందంటే, ప్రేమ ఎప్పుడికీ నిలుస్తుంది, కాని ప్రవచనాలున్నా అవి ఆగిపోతాయి, భాషలున్నా అవి నిలిచిపోతాయి, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది అంతమైపోతుంది. చూసారా, ప్రవచనాలు, భాషలు ఒకానొక టైంలో ఆగిపోతాయని చాలా క్లియర్గా ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ టైమెప్పుడు? ఆ ఒక్క మాట, సంపూర్ణమైనది వచ్చినప్పుడు. అసలు దాని అర్థమేంటి? ఈ వివాదం మొత్తం ఈ మాట చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే రెండు గ్రూపులు దీన్ని రెండు రకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తాయి. సరే, సెసెషనిస్ట్ల వ్యూ ఏంటంటే సంపూర్ణమైనది అంటే కొత్త నిబంధన గ్రంథం, అంటే బైబుల్ పూర్తి కావడమే. బైబుల్ మన చేతిలో ఉంది కదా, సో మనకు ఫుల్ రివెలేషన్ వచ్చేసింది, ఇక ఆ స్పెషల్ గిఫ్ట్స్ అవసరం లేదు. ఇది వాళ్ల వాదన. మరోవైపు కంటిన్యూయేషనిస్టులేమంటారంటే, కాదు, సంపూర్ణమైనది అంటే క్రీస్తు మళ్ళీ తిరిగి రావడం. మనం ఆయన్ని ముఖాముఖిగా చూసేది అప్పుడే కదా, సో ఆ రోజు వచ్చే వరకు ఈ వరాలు అవసరమే, అవి కొనసాగుతూనే ఉంటాయి అంటారు. ఇంకా కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. సెసేషనిస్టులు ఒక హిస్టారికల్ పాయింట్ రేజ్ చేస్తారు. ఏంటంటే, మొదటి శతాబ్దం తర్వాత చర్చ్ హిస్టరీలో ఈ అద్భుత వరాలు దాదాపు కనిపించకుండా పోయాయి అంటారు. దానికి కంటిన్యూయేషనిస్టులు ఏమని కౌంటరిస్తారంటే, అరుదుగా కనిపించాయంతే, పూర్తిగా లేవని కాదుగదా, బహుశా సంఘం నిర్లక్ష్యం వల్ల అలా జరిగి ఉండొచ్చు అంటారు. ఇంకో ఆర్గ్యుమెంట్, ఇతర మతాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి, అవన్నీ దేవుణ్ణుండి కాదు కదా అంటారు సెసేషనిస్టులు. దానికి సాతాను దేవుడి పనిని కాపీ కొట్టగలడు, అంతమాత్రాన ఒరిజినల్ లేదని కాదు కదా అని కంటిన్యూయేషనిస్టులు వాదిస్తారు. ఈ వాదోపవాదాలు ఇలా జరుగుతుండగానే బైబిల్లో మనకొక ఊహించని నిజం కనిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదేంటంటే,
మన ఆధ్యాత్మిక వరమేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని బైబిల్లో ఎక్కడా ఒక కమాండ్ లాగా చెప్పలేదు. ఇది మొత్తం డిస్కషన్కి ఒక కొత్త యాంగిల్ ఇస్తుంది, మన ఫోకస్ని వేరే వైపు మళ్లిస్తుంది. సో ఈ చర్చలో ఎవరు కరెక్టో ఎవరు రాంగో అని తేల్చుకోవడం కంటే బహుశా మన ఫోకస్ చేయాల్సింది వేరే విషయం మీద ఏమో, అదే ఐక్యత. ఈ వివాదానికి అతీతంగా నిలబడి ఐక్యత కోసం ఎలా పిలుపునివ్వబడిందో చూద్దాం. మరి ఈ డిబేట్ను దాటి ముందుకు వెళ్లడానికి ఇక్కడ 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1. మనకు అన్నీ తెలియవని ఒప్పుకోవడం. బైబిల్ ఈ టాపిక్పై మనకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. 2. సంఘాన్ని క్షేమాభివృద్ధి చేయడం. మనకు ఏ గిఫ్టున్నా లేకపోయినా మన ఫోకస్ ఇతరులకు సేవ చేయడంపైనే ఉండాలి. 3. ఇది చాలా ముఖ్యం, ప్రేమ లేకపోతే ఎన్ని గొప్ప వరాలున్నా అదంతా జీరో అంటుంది బైబిల్. చివరిగా 4. బైబిల్ గైడ్లైన్స్ని ఫాలో అవడం. ఈ కొటేషన్ చూడండి, ఇది ఈ సిచ్యుయేషన్లో ఉన్న ఐరనీని ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో. పరిశుద్ధాత్మ ఐక్యత కోసం ఇచ్చే వరాల గురించి మనం మాట్లాడుకుంటూ అదే విషయంలో విడిపోవడం ఎంత విచిత్రం కదా. బహుశా అందుకే ఈ విషయంలో మన అభిప్రాయం ఏది అయినా సరే మనతో ఏకీభవించని వాళ్లతో ప్రేమగా, గౌరవంగా ఉండడమనేది అంతకన్నా చాలా ముఖ్యం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన ఫైనల్ గోల్స్ ప్రేమ, ఐకమత్యమే అయితే ఈ వరాల చర్చ అనేది ఇతరులకు సేవ చేసే విషయంలో మనల్ని ఎలా మార్చాలి? మన దగ్గర ఏ వరాలు ఉన్నాయా లేవా అన్నది పక్కనబెడితే మన ప్రవర్తన ఎలా ఉండాలి? దీని గురించి కాస్త ఆలోచిద్దాం.